ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం ఒక్కసారి చూడండి. పైనుండి మనం పొందవలసిన కొన్ని సంగతులు ఈరోజు మీతో మాట్లాడి ముగిస్తాను నేను. పైనుండి మనం పొందవలసిన కొన్ని సంగతులు, వాటిలో మొట్టమొదటిది ఇక్కడ రాసుంది. ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం చదువు. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియో పొందనేరడు. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపు పొందుదాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఇంతసేపు మాతో మాట్లాడిన మాటల విలువ కొరకు నీకు స్తోత్రం ప్రభువా. ఆ మాటలు మా హృదయాల్లో స్థిరపరచు. ఇప్పుడు నీ దాసుడు కొన్ని సంగతులు మాకు ఈ వారం మాకు పాఠం నేర్పుతుండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ఉపదేశాన్ని అడ్డగింపు దుష్టాత్మల్ని బంధించి నీ కృప చూపమని, నీ వాక్యమును పంపి మమ్మల్ని ప్రోత్సహించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. లోకంలో మనుషుల అనుగ్రహాల కోసం ఆశపడతారు. అధికారుల అనుగ్రహం కోసం తిప్పలబడతారు. భర్త అనుగ్రహం కోసం భార్య, ప్రియురాలి అనుగ్రహం కోసం ప్రియుడు. ఏమండి, అప్పులున్నోళ్ళు ఆ అప్పులు కట్టుకోవటానికి డబ్బులు ఇచ్చేవాళ్ళ అనుగ్రహం కోసం, ఇలా మనుషుల అనుగ్రహం కోసం మనుషులు వెంపర్లాడతారు. యోహాను చెప్పాడు, అన్ని అనుగ్రహాల కంటే కూడా గొప్ప అనుగ్రహం దేవుడిది, దేవుడిచ్చే అనుగ్రహం. ఈ లోకంలో మనం పొందినవి ఆయన అనుగ్రహం లేకుండా మనం పొందలేము. పరలోకము నుండి ఎవనికైనాను ఏదైనాను అనుగ్రహింపబడకుంటే ఎవడును ఏది పొందనేరడు అనుంది. అందుకే ఇందాక చెప్పిన మాట దీనికి అక్షరాల సెట్ అవుద్ది. ఏమిటి మనం పొందిన అనుగ్రహాలన్నింటిలో గొప్ప అనుగ్రహం, పరలోకం నుండి మనకు దొరికిన అనుగ్రహం ఏంటి? దైవానుగ్రహం అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆ యేసుని అద్భుతంగా మనకు పరిచయం చేసి ఆయనలో మనం ఆనందించేటట్టు మనల్ని ప్రోత్సహించే దైవజనులు మనకు దొరకటం కూడా దైవానుగ్రహమే. ఆయన అనుగ్రహించకపోతే సరైన సేవకుడు కూడా చెక్కడు నీకు. అంతా సోది మేళాలే. కాస్త ఏదన్నా మనల్ని కాస్త ఆత్మీయంగా ముందుకు నడిపించే నాయకగణం దొరికింది అంటే అది కూడా దైవానుగ్రహమే. ఈరోజు లోకస్తుల్ని విడిచిపెడదాం, పక్కన పెడదాం. మనమందరం దేవుని బిడ్డలం. మనం పొందినవేవైనా, పొందాల్సినవేవైనా అవి పరలోకము నుండి మనకు అనుగ్రహించబడాలట. పరలోకము నుండి మనకు అనుగ్రహించబడితే అప్పుడు అన్నీ మనం స్వతంత్రించుకోగలుగుతాం. అందుకే మన కళ్ళు ఆయన వైపు చూడాలి అనేది దేవుని వాక్యం మనకు నేర్పుతున్నటువంటి సంగతి. మనుషులకెళ్ళి వాళ్ళ అనుగ్రహాలకెళ్ళి మన చూపు నిలపొద్దు. ఇందాక మన వాళ్ళు ఆరాధనలో పాట పాడారు. కీర్తనల్లో ఒక కీర్తన అది, కలవరపడి కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకునని. ఒకసారి కీర్తనల గ్రంథం తీసుకుంటే కీర్తనల గ్రంథము 121వ కీర్తన, కరెక్ట్, మొదటి వచనం నుంచి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ మాటలన్నీ చెప్పకముందు ఏమన్నాడు తెలుసా? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అన్నాడు. కానీ అనుగ్రహించబడాల్సింది ఎక్కడి నుంచి? మనుషుల దగ్గర నుంచా లేకపోతే పరలోకం నుంచా? ఎస్. ఇది లోకంలో ఉన్నటువంటి అన్యులకి ఈ సంగతి తెలియదు. దేవుని వాక్యం ఎరిగిన మనకి తెలుసు. మనకు అనుగ్రహింపబడ్డది ఏదైనా సరే దేవుడి కృపతోనే మనకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించకపోతే మనం ఏది పొందలేమని మనకు తెలుసు. ఈరోజు మీలో చాలామంది చాలా అవసరాలు కలిగి ఉన్నారు, చాలా అక్కర్లు కలిగి ఉన్నారు. కొన్ని విషయాలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని కార్యాలు అలా ముందు పెట్టుకొని వాటి నెరవేర్పు కోసం తహతహలాడుతున్నారు. కొంతమంది తల్లులు తమ పిల్లల్ని రక్షించుకోవాలని ఆశపడతా ఉన్నారు.
తమ బిడ్డలకి మంచి ఉపాధి దొరకాలని ఆశపడతా ఉన్నారు. తన పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఆరాటపడతా ఉన్నారు. అలాగున కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మేము క్రమంగా చూసుకోవాలని ఆశపడతా ఉన్నారు. రైట్, నువ్వు ఆశించేవి అవి భూ సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా మనుషుల దయతో అవి జరగవు. దాని అంతటికంటే ముందు దేవుని దయ మనకు కావాలి, పైనుండి మనకు సహాయం రావాలి. పైన ఉన్నవాడికి మన మీద కనికరం పుట్టకపోతే భూమి మీద ఏ మనుషునికి మన మీద కనికరం పుట్టదో, దయ పుట్టదో. మనం బాధపడుతుంటే వాళ్ళు అసహించుకుంటూ ఉంటారు, మనం ఏడుస్తుంటే అవతల వాళ్ళు విసిగించుకుంటూ ఉంటారు. పాపం ఈ అనుభవాలు మీకు తగిలే ఉంటాయి. మనం కన్నీరు మున్నీరు అవుతుంటే అవతల వాళ్ళకి పెద్ద శోధనలా ఫీల్ అవుతారు. అంటే మనుషులకి మన మీద దయ పుట్టదు. ఎవరైనా మన మీద దయ తలచి మనకేదన్నా సాయం చేశారంటే మన మీద ఫస్ట్ ఎవరికి దయ కలిగిందో తెలుసా? ఆయనకు దయ కలిగింది. ఆయన దయ మనుషులు నిన్ను దయ చూపడానికి కారణమైంది. భక్తుడు అన్నాడు, కొండల తట్టు నేను చూస్తే, అంటే కొండల్లాంటి వ్యక్తులకి వెళ్ళి నేను చూస్తే నాకు సహాయం ఎట్లా దొరికిద్ది? నేను కొండలకెళ్ళి కాదు, నా ఆశ్రయ దుర్గమైన నా దేవుని వైపుకు చూడాలి. నేను మీలో కొంతమంది కఠినమైన శ్రమల్లో ప్రయాణం చేస్తున్నారు. అవి ఏ విధమైన శ్రమలో నాకు తెలియదు. రోగాలతో కొంతమంది, అప్పులతో కొంతమంది, మానసిక వేదనలతో కొంతమంది, మార్పు లేని వ్యక్తులతో కొంతమంది, కార్యాలు విఫలమై కొంతమంది పాపం రకరకాల శ్రమలో నలుగుతున్నారు. మీరు రాసుకోండి, నీవు అనుభవిస్తున్న శ్రమ కూడా నీకు పరలోకము నుండి అనుగ్రహించబడకపోతే అది రాదు. పరలోకమందున్న దేవుడు అది నీవు ఫేస్ చేయడానికి ద్వారాలు తెరవకపోతే ఆ శ్రమ కూడా నీకు రాదు. ఆ మాట యోహాను చెబుతున్నాడు. నాకేం తెలుసు మరి? ఇప్పుడు మీరు చదవండి. పరలోకము నుండి ఎవనికైనాను ఏదైనాను అనుగ్రహింపబడకపోతే ఎవడును ఏదియు పొందడు అన్నాడు. ఇప్పుడు మనం పొందే మేలులే కాదు, కీడులు కూడా ఉన్నాయిగా. మేలులు దేవుడు అనుగ్రహించాడు అనుకుందాం, మరి కీడులు ఎవరు అనుగ్రహించారు? మనం పొందేటువంటి కీడులు శోధనల్లో కూడా చాలా వరకు మనకి దేవుని అనుమతితోనే ఎదురవుతాయి. ఈ మాట మనం దేవుణ్ణి అడగవచ్చు. నీ సెలవు లేకుండా, నీ అనుమతి లేకుండా, నీ అనుగ్రహం లేకుండా ఈ శ్రమ కూడా నాకు రాలేదు, ఈ శోధన నాకు రాలేదు. ఇది నాకు వచ్చింది అంటే పోరాడి గెలవాలని నాకు అనుమతించావా? నన్ను నల్లగొట్టడానికి అనుమతించావా? నాకు ఏదన్నా పాఠం నేర్పడానికి అనుమతించావా? లేకపోతే నాలో ఇంకా ఏమైనా సరిచేయబడాల్సినవి సరిచేయబట్టానికి అనుగ్రహించావా? లేకపోతే నేను గర్వించకుండా నన్ను లొంగదీయటానికి అనుగ్రహించావా? ఏ కారణం చేత అనుగ్రహించావు? నీ అనుమతి లేకుండా, నీ అనుగ్రహం లేకుండా ఎవడు ఏది పొందనేరడని బాప్తీసమిచ్చి యోహాను చెప్పాడు. దేవా, ఈరోజు నేను ఇది ఫేస్ చేస్తున్నాను, ఇది నీకు తెలియకుండా వచ్చిందా అని దేవుని ముందు నువ్వు అది ఉంచవచ్చు. దేవుడు స్పందిస్తాడు. నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళు సంగతి ఏమిటని పౌలు దేవుణ్ణి అడిగాడు. 3 సార్లు అడిగాడట. పౌలు నడికట్టు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి, కర్చీపు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి. మామూలుగా లేదు పౌలు పరిస్థితి. ఓ రకంగా చూడాలంటే పౌలుని ఒక రేంజ్లో చూస్తున్నారు జనం. అట్టుంది పౌలు పరిస్థితి. కానీ విచిత్రం ఏంటంటే పౌలో పేషెంట్ లాగా ఉన్నాడు. జనం వచ్చి అంటారు, అయ్యా నీ చేతి వస్త్రం తీసుకెళ్ళి వేసానా, వాడు బాగుపడ్డాడు. నీ నడుకట్టు తగిలిందా, మా వాడు స్వస్థత పొందాడని వాళ్ళు వచ్చి చెబుతుంటే నాకు తెలిసి పౌలు నవ్వుకొని ఉండాలి. నా నడికట్టుకి, నా చేతి వస్త్రానికి అంత శక్తి ఉంటే నాకున్న బలహీనత సంగతి ఏమిటి? పౌలు దేవుణ్ణి అడిగాడు 3 సార్లు, నాకున్న బలహీనత తీసివేయి తండ్రి అని. ఆయన అన్నాడు, నా కృప నీకు చాలు, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది, అది తీసేయని నన్ను అడగొద్దు, అది కొనసాగిద్ది అన్నాడు. అయినా నీకేం కాదు, నా కృప నీకుందన్నాడు. ఎందుకు దీన్ని అనుమతించావు అని ప్రశ్నిస్తే దేవుని సమాధానం, నీకు నేను ఇచ్చిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నాయి, అందుకే నువ్వు హెచ్చిపోకుండా ఆ ముళ్ళు నీకు ఉంచాను అన్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు?
కొన్నిసార్లు ముళ్ళులా మనల్ని గుచ్చుతున్న శోధనలు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి మనకు అనుమతించబడతాయని నీకు తెలుసా? కొంతమంది భర్తలో భార్యలకు ముళ్ళు, ఎక్కడెక్కడోళ్ళంతా మారుతున్నారు, మా దరిద్రుడు మారి సావట్లేదు ఏందన్నయ్య, మామూలు టార్చర్ కాదన్నయ్య నాకు అంటారు కొంతమంది ఆడపిల్లలు. నేను చెప్తా, నీవు పరిపూర్ణతలోనికి వచ్చినట్లు, నీవు కొన్ని విషయాల్లో సరిచేయబడినట్లు, బ్యాలెన్స్ అగునట్లు అదొక ముళ్ళు అంతే. అంటే ఈ ముళ్ళు బతుకంతా భరించాల్సిందనా? మారడా? మార్చుకుంటాడు దేవుడు. ఈలోపు నువ్వు సరిచేయబడాల్సినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ బ్యాలెన్స్ అయిన దాకా ఆ ముళ్ళు గుచ్చుతానే ఉంటుంది. నువ్వు బ్యాలెన్స్ అయిన తర్వాత ఆ ముళ్ళు విరిగిపోయింది, ఆ వ్యక్తి కూడా మార్పు చెందే అవకాశం ఉంది. తిరస్కరించడానికి లేదు, తిరుగుబాటు చేయడానికి లేదు. నా దేవుడు నాకు అనుగ్రహించాడు, నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అనే మనస్సు కలిగి మనం ప్రయాణం చేయాలి. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేతులెత్తు. దేవునికి కృతజ్ఞతలు. ఎవరు అనుగ్రహించారు? నీకు అనుమతించబడినటువంటి మేలు అండ్ కీడు కూడా దేవుని సెలవు లేకుండా రాదు. వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అనేది పరిశీలించుకొని బ్యాలెన్స్ కావాల్సిన ఏమైనా ఉంటే బ్యాలెన్స్ అవ్వు. నాకేం అర్థం కావట్లేదని అన్ని విషయాలు నేను బాగానే ఉన్నానంటే మరి ఏం బ్యాలెన్స్ కావాలో ఆయన అడుగు, తప్పకుండా నీకు బయలుపరుస్తాడు, డీల్ చేస్తాడు. కాబట్టి మనం అనుభవించేటువంటి కీడులే కాదు, మనం పొందగోరిన మేలులు కూడా దేవుని యొద్ద నుండే మనకు రావాలి. దేవుడే మనకు తిరుగులేని సహాయకుడు.